నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. రైట్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసాను ముంగడు తీసుకొచ్చింది. ఆ రైతు భరోసా విషయంలో ఇవాళ రైతులకి బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఏదైతే గతంలో యాసంగి పంటకి రైతు భరోసా ఇస్తా అని చెప్పింది ఈ ప్రభుత్వము. కానీ రైతుల భూ సేకరణ విషయాల్లో ఎంత సాగు విస్తీర్ణం ఉంది, ఎంతమంది సాగు చేస్తూ ఉన్నారు, సాగు చేసిన వారికే రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇంకో మాట చెప్పింది. సో, వివరాలు రాని నేపథ్యంలో ఈసారికి రైతు బంధు ఏస్తా ఉన్నాము. వచ్చే వానాకాల పంటకి రైతు భరోసా ఏస్తామని చెప్పిర్రు ఇదే ప్రభుత్వం. మరి మురకశీల కార్తె కూడా కంప్లీట్‌గా వచ్చింది. రైతులందరూ పంటలేసుకుంటా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో రైతు భరోసా ఇస్తుందా? రైతు బంధు ఇస్తుందా? అని రైతులు ఎదురు చూస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తాంది. ఇక్కడ మన తమ్ము కూడా అదే ఉంది. రైతులకు షాక్, రైతు బందా? రైతు భరోసానా? అయితే ఇప్పటివరకు కూడా ఏ మంత్రి గాని, ఏ ఎమ్మెల్యే కానీ, లేకపోతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ క్లియర్ కట్‌గా నేను రైతు భరోసా ఇస్తా అని చెప్పిన దాఖలాలు అయితే లేవు. ఇప్పటివరకి ఈ పలానా డేట్ ఇస్తాను, ఇప్పుడు మీకు రైతు భరోసా మీ అకౌంట్‌లో పడుతుంది, లేకపోతే ఈ పలానా డేట్‌లో మీకు రైతు భరోసా మీ అకౌంట్‌లో పడుతుంది, 15,000 ఇస్తాను అని చెప్పి గుండెల మీద చేసుకొని అయితే ఏ మంత్రి చెప్పమంటే మాత్రం ఖచ్చితంగా చెప్పలేరు. ఎందుకంటే బహిర్గతంగా ఎక్కడ కూడా చెప్పలేదు. ఇప్పటివరకు కూడా సర్వేలు చేస్తూ ఉన్నాం. ఎంతమంది వ్యవసాయం చేస్తూ ఉన్నారు, ఎంతమందికి ఇవ్వాలి, అంటే 5 ఎకరాల లోపే ఇస్తారా, లేకపోతే భూమి ఉన్న వారికి ఎంత భూమి ఉన్నా ప్రతి ఒక్కరికి ఇస్తారా, సాగు చేసే భూమికే ఇస్తారా అనేది ఇప్పటివరకు కూడా తెలియని అంశంగా మారుతూ ఉంది. ఇప్పటికీ కూడా వ్యవసాయం చేసే భూ సేకరణ వివరాలు తీసుకుంటా ఉన్నాము, అధికారులు అదే పనిలో ఉన్నారన్నట్టు చెప్తా ఉన్నారు. మరి ఎన్ని రోజులు చేస్తారు ఈ సేకరణ విషయంలో? ఎన్ని రోజులు ఈ రికార్డు రాసుకుంటారు? ఎన్ని రోజులు ఈ పరిశీలన చేసి ఎప్పుడు ఇస్తారు ఈ రైతు భరోసా? అయితే కొన్ని అంశాలైతే మన ముందు కనిపిస్తా ఉన్నాయి. చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో కూడా కొంతవరకు మాట వినిపిస్తూ ఉంది. ఈసారికి ఈసారికి మళ్ళీ రైతు బందే ఇచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తా ఉన్నారు. అంటే రైతు బందే ఇచ్చి అది కూడా 5 ఎకరాలకి ఇస్తా అన్నట్టు కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్న వాస్తవాలైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి రైతు భరోసా ఇస్తారా? రైతు బంధు ఇస్తారా? ప్రభుత్వ విధి విధానాలు ఏందనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకుందాము. ఇక్కడ ఏదైతే గతంలో మనకి ఎన్నికల ముందు ఇచ్చిన ఒక హామీ మనకు కనిపిస్తూ ఉంది. రైతు భరోసా ప్రతి ఏటాకి 15,000 ఇస్తా అన్నారు. కౌలు రైతులకు 12,000, వరి పండించిన బోనస్‌కి 500. మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడి 6 నెలలుగా వస్తూ ఉంది. ఈ 6 నెలల్లో రైతు భరోసా ఇయ్యలేదు. గత యాసంగి ఇస్తా అన్నారు, రైతు భరోసా ఇవ్వలేదు. అదేవిధంగా మేము అధికారంలోకి రాగానే 2,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు. మరి ఆ 2,00,000 రుణమాఫీ ఇప్పుడు ఆగస్టు 15 అంటా ఉన్నారు. మరి ఎన్ని డేటులు మారిందో రుణమాఫీ మనం చూస్తూనే ఉన్నాం. దాంతోపాటు ఇవాళ పంట బోనస్ కూడా 500 బోనస్ కూడా గతంలోనే ఇస్తా అన్నారు. యాసంగి పంటకి గతంలో ఇవ్వలేదు. మరి ఈ వానాకాలంలో పంట బోనస్ 500 ఇస్తా అన్నారు. మరి ఇప్పటికి కూడా అది అమలు కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకోటి కౌలు రైతులకి 12,000 అన్నారు. అసలు భూమి ఉన్నోనికే ఇయాల రైతు బంధు దిక్కులేదు, రైతు భరోసా దిక్కులేదు. ఇక కౌలు రైతులు కూడా ఇస్తారట వీళ్ళు. మరి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఎట్లా ఇస్తారు? దీనిపైన ఒక ప్రణాళిక కూడా ఇప్పటివరకు కూడా రూపొందించలేదు. ఎన్నికల బిజీలో అటు పార్లమెంట్ కావచ్చు, లేకపోతే ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫుల్ బిజీ అయిపోయిందని చెప్పుకోవచ్చు ప్రభుత్వము. రైతులను గాలికి వదిలేసిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా దీనిపైన ఎలాంటి విధి విధానాలు రాలేదు. ఇప్పుడు ఇస్తాము, ఈ డేట్‌కి ఇస్తాము, రైతు భరోసా వచ్చే జూలై 15కి ఇస్తాము, లేకపోతే ఈ నెల 30 వరకు ఇస్తాము, లేకపోతే ఏస్తున్నాము, దీనిపైన పరిశీలన జరుగుతుందని చెప్పి ఎక్కడ కూడా లేదు. ఇప్పటి వరకు కూడా కేవలం దానికి సంబంధించి సాగుకు సంబంధించిన సేకరణ అనేది తీసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. క్లియర్ కట్‌గా ఇవాళ రైతు బంద్ ఇస్తారా? రైతు భరోసా ఇస్తారా? అనేది ప్రభుత్వం చెప్పలేకపోతా ఉంది. దీని గురించి కొంత విశ్లేషణ ఉంది. కొంత చర్చలైతే నడుస్తూ ఉన్నాయి. రైతు బందా, రైతు భరోసా అని చెప్పి రైతు భరోసానే ఇస్తారు, అది ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఇస్తారు అని చెప్పి వినిపిస్తూ ఉంది. అంటే ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఇస్తే ఎట్లా ఇస్తారు అనేది ఒకసారి మనం చూద్దాం. కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వం నుంచి వస్తున్న మాట కొంతవరకు వినిపిస్తూ ఉంది. అదేంటంటే గతంలో రైతు బంధు చూసినాం మనం. రైతు బంధు ఎంత వచ్చేది మనకి? గతంలో ఎకరాకి 10,000 1 ఇయర్‌కి వచ్చేది. ఇప్పుడేమంటున్నారు? దీన్ని రైతు భరోసా పెట్టిర్రు. రైతు భరోసా 15,000 అన్నారు. అయితే ఇక్కడేమో మనకి
కారుకి 5,000 ఇవ్వాల్సి వస్తుంది. అంటే గత ప్రభుత్వము సంవత్సరానికి 2 సార్లు వేసి ఇటు వానకాలం అటు యాసంగి 2 సార్లు 5,000 5,000 వేసుకుంటూ ఎకరాకి 10,000 ఇచ్చిన నేపథ్యం చూస్తాను. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఒకవేళ 15,000 ప్రభుత్వం ఇవ్వాలి కదా. సో కారుకి ఎంత ఇవ్వాల్సి వస్తుంది? మనకి 15,000ల 7,500 ఇవ్వాల్సి వస్తుంది. ఈ 7,500లో ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ లాగా ఇస్తుంది ప్రభుత్వము అని చెప్పి కొంతమంది చెప్తున్న మాట మనకి వినిపిస్తూ ఉంది. ఇన్స్టాల్మెంట్లో అంటే ఇప్పుడు ఈ వానకాలంకి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి 5,000 ఇచ్చి, ఈ వానకాలానికి 5,000 ఇచ్చి ఆ తర్వాత 2,500 6 నెలల లోపల వేస్తారు అని చెప్పి కొంతమంది చెప్తున్న మాట మనకు అనిపిస్తుంది. టోటల్ 7,500 అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనం క్లియర్గా ఒక విషయం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వం ఇచ్చింది కారుకి 5,000 ఇచ్చి సంవత్సరానికి ఎకరాకి 10,000 ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఇప్పుడు కొన్ని రూపకల్పనలు తీసుకొచ్చి మేము రైతు భరోసానే ఇస్తున్నాము కానీ ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నాము అని చెప్పి చెప్పుతుంది అని చెప్పి కొంతమంది చెప్తున్న మాట ఇక్కడ మనం క్లియర్ కట్గా చెప్తుంది. ఇది వాస్తవం అని కూడా మనం చెప్పలేము కానీ ఇప్పుడు చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఒక చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఇచ్చేది ఇప్పుడు ఇదే విధంగా ప్రభుత్వం నడిస్తే 5,000 ఇస్తారు. ప్రజెంట్ 5,000 ఇచ్చి తర్వాతకి 2,500 కలిపి మొత్తం 7,500 ఇచ్చినామని చెప్పి రైతు భరోసా అమలు చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్పే అవకాశం ఉన్నట్టు కొంతమంది చెప్తున్న మాట మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి రైతన్నలారా. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ప్రభుత్వము మీకు గనక ఈ వచ్చే యాసంగి పంట లోపల 7,500 ఇస్తే వచ్చే ఇప్పుడు వానాకాలం పంట లోపల వర్షాకాలానికి సంబంధించిన పంటకి 7,500 వేస్తేనే ప్రతి ఎకరాకి 7,500 వేస్తేనే రైతు భరోసా ఇచ్చినట్టు. ఒకవేళ ఇప్పుడు 5,000 ఇచ్చి తర్వాతకి 2,500 ఇస్తామని చెప్పి బూటకు మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నమ్మేదే లేదు. మీరు తక్షణమే 7,500 వేస్తే మీరు రైతు భరోసా ఇంప్లిమెంట్ చేసినట్టు. మీరు ఎన్నైనా చెప్పుకోండి, ఎన్నైనా చేయండి. మీరు ఇప్పుడు ఇచ్చి తర్వాతకి ఇస్తాము, ఇది చేసి తర్వాత చేస్తాము, ఎన్నో చూసినాం. మీరు గతంలో 6 నెలల నుంచి చెప్తున్న మాటలు రుణమాఫీ విషయంలో చూసినాము, బోనస్ విషయంలో చూసినాము, రైతు బంధు విషయంలో చూసినాము, భరోసా విషయంలో చూస్తున్నాము. సో క్లియర్ కట్గా ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి రైతు భరోసా ఖచ్చితంగా 7,500 వానాకాలంకి వేయాల్సిందే. వేస్తేనే మీరు రైతు బంధు రైతు భరోసా ఇంప్లిమెంట్ చేసినట్టు అవుతుంది. సో ఇక్కడ మరి కట్ ఆఫ్ కూడా పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ప్రజెంట్ వరకు అయితే కేవలం 5 ఎకరాలకే రైతు భరోసా ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే 5 ఎకరాలకే ఇస్తాము అన్నట్టు చెప్తున్న మాట వినిపిస్తూ ఉంది. ఒకవేళ రైతు బంధు ఇచ్చినా రైతు భరోసా ఇచ్చినా ప్రభుత్వము కేవలం 5 ఎకరాలకే ప్రజెంట్ ఇచ్చి ఆ తర్వాత మరి 10 ఎకరాల వరకు చేస్తుందా, 15 ఎకరాల వరకు చేస్తుందా అనేది ఇప్పటివరకైతే ఒక స్పష్టత లేదు. కానీ ప్రస్తుతానికైతే 5 ఎకరాల వరకు ఇస్తుంది అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం క్లియర్ కట్గా చూడవచ్చు. ఇప్పుడు రైతు బంధు విషయంలో 5,000 వేస్తుందా, రైతు భరోసా విషయంలో 7,500 వేస్తుందా, మరి అదే 5,000 వేసి రైతు భరోసా అని చెప్తుందా, మనం ప్రభుత్వం అమలు చేసే వరకు చూద్దాం. ఒకవేళ 5,000 వేస్తే మాత్రం ఖచ్చితంగా రైతులు తిరగబడాల్సిందే. ఎందుకంటే ఎన్నికల్లో ఎన్నో మాటలు చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. రైతు బంధు విషయంలో కావచ్చు, రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతులు మాత్రం తగ్గేదే లేదు. ఈసారి రైతు భరోసా వేస్తేనే ప్రభుత్వం ఖచ్చితంగా నిలకడగా నడుస్తుంది. ఒకవేళ రైతు భరోసా వేయకుండా గదే 5,000 గత ప్రభుత్వం ఇచ్చిన 5,000 ఈ ప్రభుత్వం వేస్తే ఖచ్చితంగా రైతులు తిరగబడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా దిశగా ప్రభుత్వం నడిస్తే మంచిది. ఇంక ఇప్పటికి మేము 5,000 వేసి భరోసా అంటున్నాము, తర్వాతగా కలుపుతాము, చేస్తామని చెప్పి చాలామంది చెప్తున్న మాట మనకు అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయాలి. ఇదే రైతు బంధు వేస్తే ఈ ప్రభుత్వం తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు? మరి ఈ రైతులకి ఎందుకు తెచ్చుకోరు? మీ ప్రభుత్వాన్ని చెప్పినారు కదా, ఎన్నో హామీలు చెప్పినారు కదా ఎన్నికల ముందు, అన్ని హామీలు నెరవేర్చలేదు. మీరు అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క హామీ కూడా రైతులకి నెరవేర్చలేదు. ఇది వాస్తవం, రైతులకు తెలుసు, రైతులు చెప్పాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు చేసిన ఒక మంచి పని ఉంది అని
కింద కామెంట్ చేయండి. ఏం పని చేసిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏం పని చేయలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇవాళ అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు తీసేసి రైతు భరోసా చేస్తామని చెప్పింది. 2,00,000 రుణమాఫీ చెప్పింది. 500 బోనస్ చెప్పింది. 24 గంటల కరెంట్ చెప్పింది. ఎన్నో పథకాలు తీసుకొచ్చింది ఇవాళ రైతులకి. కానీ ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ కాని నేపథ్యం చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకు పంటలు ఎండిపోతా ఉన్నాయని చెప్పి అన్నమో రామచంద్ర అని చెప్పి రైతులు ఏడిచినారు. పండించిన ధాన్యాన్ని కూడా కొనలేకపోయింది ఈ ప్రభుత్వము. పండించిన ధాన్యాన్ని కొనలేకపోగా 500 బోనస్ ఇస్తామని చెప్పింది. దానికి కూడా దిక్కు దిమానా లేదు. క్లియర్ కట్గా ఆలోచన చేయండి రైతులారా. ఖచ్చితంగా ఈ వచ్చే ఆనకాల పంటకి మాత్రం ఎన్ని చిక్కులు పెట్టినా ఏం చేసినా ప్రభుత్వము 7,500 వేయాల్సిందే. మళ్ళీ గత ప్రభుత్వం ఇచ్చినట్టు గదే 5,000 వేస్తే మాత్రం రైతులు ఊరుకోవద్దు కూడా.